అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్లో భగవద్గీతా వివరణము అనే శీర్షికలో రెండవ భాగానికి స్వాగతం. మొదటి వీడియోలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావాళ్ళు పాండవులు ఇద్దరూ చేరి ఏమి చేశారో నాకు వివరంగా చెప్పు సంజయ అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు సమాధానంగా పాండవ సైన్యాన్ని చూసి రాజైన దుర్యోధనుడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఇలా మాట్లాడాడు అని మొదటి 2 శ్లోకాల యొక్క భావాన్ని, అందులోని విశేషాలను మనం మొదటి భాగంలో మాట్లాడుకున్నాం. ఈరోజు దుర్యోధనుడు ఏమి మాట్లాడాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. 3వ శ్లోకం ఏమిటంటే, పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇది శ్లోకం. శ్లోకం యొక్క పదచ్ఛేదం ఏమిటంటే, పశ్య ఏతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇది పదచ్ఛేదం. గురువైన ద్రోణాచార్యుల వారి వద్దకు దుర్యోధనుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఆచార్య, ఓ గురువర్య, ధీమత తవ శిష్యేణ, ధీమంతుడైన బుద్ధిశాలి అయిన తెలివైన తవ శిష్యేణ, తవ మీ యొక్క శిష్యేణ శిష్యుని చేత. ఎవరా శిష్యుడు? ద్రుపదపుత్రేణ, ద్రుపద మహారాజు కొడుకైన ధృష్టద్యుమ్నుని చేత వ్యూఢాం, వ్యూహాత్మకంగా రచింపబడిన పాండుపుత్రాణం, పాండవుల యొక్క ఏతాం మహతీం చమూం, ఏతాం ఈ మహతీం చమూం, చమూ అంటే సేన అని అర్థం, మహతీం చమూం గొప్పదైనటువంటి సైన్యాన్ని పశ్య చూడండి అని చెప్తున్నాడు దుర్యోధనుడు. గురువర్య, మీ శిష్యుని చేతే వ్యూహాత్మకంగా రచింపబడిన పాండవుల యొక్క గొప్పదైన సైన్యాన్ని చూడండి ఒకసారి అని దుర్యోధనుడు అంటున్నాడు. ఇక్కడ ఇరుపక్షాల వాళ్ళు యుద్ధానికి సంసిద్ధంగా ఉన్న ఆ సమయంలో రాజైన దుర్యోధనుడు ప్రత్యేకంగా ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి మాట్లాడడం వెనుక చాలా కారణాలున్నాయి అని పెద్దలు విశ్లేషిస్తారు. మొదటి కారణం ఏమిటంటే, ఇటు కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సేన ఉన్నా కూడా ఎదురుగా ఉన్న 7 అక్షౌహిణుల సేన కలిగి ఉన్న పాండవుల యొక్క సేన మహతీం చమూం అని అన్నాడు దుర్యోధనుడు. అంటే గొప్పదైన సైన్యము అని అంటున్నాడు. అంటే దుర్యోధనునికి తనకంటే తక్కువ సైన్యమే ఉన్నా సరే పాండవుల వైపు ఆ సైన్యం చూస్తే గొప్ప సైన్యంలా అనిపించింది దుర్యోధనుడికి. అంటే దుర్యోధనుని మనస్సులో కాస్త భయం మొదలయ్యింది అని అర్థం చేసుకోవచ్చు అంటారు. అలాగే ఇంకొక కారణం ఏమై ఉంటుంది, ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతూ మీ శిష్యుడు అని ఎంతో మంది ద్రోణాచార్యుల వారి శిష్యులు ఎదురుగా పాండవ సైన్యంలో ఉన్నా సరే ముందుగా ఎవరిని ప్రస్తావించాడు అంటే ద్రుపద పుత్రుడు అంటే ధృష్టద్యుమ్నుణ్ణి ప్రస్తావించాడు. ఎందుకు ప్రస్తావించాడు అనంటే, ఈ ధృష్టద్యుమ్నుణ్ణి ద్రుపద మహారాజు కేవలం ద్రోణాచార్యుల వారిని చంపగలిగే ఒక పుత్రుడు కావాలి అని యాగం చేసి పొందినటువంటి పుత్రుడు ధృష్టద్యుమ్నుడు. ఈ విషయాన్ని ఒకసారి మళ్ళీ ద్రోణాచార్యుల వారికి గుర్తు చేయడం ద్వారా మరింత రోషంగా యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది అని దుర్యోధనుడు ఇక్కడ రాజనీతిని పాటించాడు అని కూడా అంటారు. అలాగే ఇక 3వ కారణం, గురువైన ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి ముందుగా మాట్లాడి వారి ఆశీస్సులను వారి దయను పొందడం ద్వారా తాను కూడా యుద్ధంలో రాణించగలుగుతాము, తన సైన్యం కూడా యుద్ధంలో బాగా రాణిస్తుంది అనే ఒక నమ్మకం చేత, ఈ కారణాల చేత దుర్యోధనుడు ముందుగా ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి ఇలా మాట్లాడాడు అని అంటారు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ శ్లోకానికి పదచ్ఛేదం ఏమిటంటే, అత్ర శూరాః మహా ఇషు ఆశాః కలిపితే మహేశ్వాసాః భీమ అర్జున సమాః
యుధి, యుయుధానః, విరాటః చ, ద్రుపదః చ, మహారథః. ఇది పదవిభాగం. ఎవరెవరిని గుర్తు చేస్తున్నాడు దుర్యోధనుడు అనంటే, అక్కడ ఎదురుగుండా ఉన్న వాళ్ళు అందరూ కూడా శూరుల్లాగానే కనిపిస్తున్నారు దుర్యోధనుడికి. అత్ర శూరాహ, అత్ర అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఈ పాండవ సైన్యంలో శూరాహ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా పరాక్రమవంతులే. అలాగే మహా ఇషు ఆశాహ, గొప్పవైన ధనస్సులను ధరించిన ధనుర్ధారులే. అందరూ కూడా గొప్ప విలుకాండ్రే. అలాగే కనిపించే ప్రతి శూరుడు కూడా ఒక భీముడితోనో ఒక అర్జునుడితోనో సమానమా అన్నట్లుగా కనిపిస్తున్నారు. అంటే ఎవ్వరూ కూడా పాండవులకి తీసిపోనట్లుగానే ఎదురుగా సైన్యంలో కనిపిస్తున్నారు. ఎక్కడ? యుధి, యుధి అంటే యుద్ధమునందు, ఆ సైన్యమునందు అందరూ కూడా ఎవరిని చూసినా ఓ భీముడు లాంటి వాడో ఓ అర్జునుడు లాంటి వాడో అని అనిపిస్తున్నారు. అందరూ పరాక్రమవంతులే ఉన్నారు అని చెప్తూ కొంతమంది పేర్లను ఉటంకిస్తున్నాడు. ముందుగా యుయుధానః. యుయుధానః అంటే సాత్యకి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరుడు. ఇక్కడ సాత్యకి అని అనకుండా యుయుధానః అని అనడంలో అర్థం యుద్ధంలో బాగా పరాక్రమాన్ని చూపించే యుద్ధం చేసేవాడు. అందుకని సాత్యకికి యుయుధానః అని పేరొచ్చింది. సాత్యకి అని చెప్పకుండా ఆయన పరాక్రమాన్ని గుర్తు చేయడం కోసం యుయుధానః అని మాట్లాడాడు దుర్యోధనుడు. సరే, ఇంకెవరున్నారు అక్కడ? విరాట మహారాజు అక్కడే ఉన్నాడు. అలాగే ద్రుపదః, ద్రుపద మహారాజు అక్కడే ఉన్నాడు. ద్రుపద మహారాజు పేరు చెప్తేనే ద్రోణాచార్యుడికి కాస్త కోపం వస్తుంది. అందువల్ల పని గట్టుకుని ముందు శ్లోకంలో ధృష్టద్యుమ్నుడిని గుర్తు చేశాడు. ఈ శ్లోకంలో ద్రుపద మహారాజు గురించి మాట్లాడుతున్నాడు. ఆ ద్రుపద మహారాజు ఎలాంటి వాడు అని ఇంకొక విశేషణం కూడా వేశాడు, ఇంకాస్త కోపం పెంచడం కోసం. ఎలాంటి వాడట ద్రుపద మహారాజు? మహారథః. మహారథుడు అంటే అర్థం ఏమిటంటే ఒకే సమయంలో తనను, తన సారథిని, తన రథాన్ని కాపాడుకుంటూ 10,000 మంది యోధులతో యుద్ధము చేయగలిగేవాడు మహారథుడు. అలా ఒక మహారథుడిలాగా ఎదురుగా ద్రుపదుడు కనిపిస్తున్నాడు అని ఇంకా కొంతమంది వీరుల పేర్లను చెప్తున్నాడు. ధృష్టకేతుశ్చేకితానః, కాశీరాజశ్చ వీర్యవాన్, పురుజిత్ కుంతి భోజశ్చ, చైబ్యశ్చ నరపుంగవః. పదచ్ఛేదం ఏమిటంటే ధృష్టకేతుః, చేకితానః, కాశీరాజః చ వీర్యవాన్, పురుజిత్ కుంతిభోజః చ, చైబ్యః చ నరపుంగవః. ఇంకా పాండవ సైన్యంలో ఉన్నటువంటి మరికొంతమంది వీరుల పేర్లను ప్రస్తావిస్తున్నాడు. అందులో మొదటిగా ప్రస్తావించింది ధృష్టకేతుః. ధృష్టకేతువు అనే అతన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎవరు ఈయన? చేది దేశపు రాజు శిశుపాలుని యొక్క కుమారుడు. అలాగే నకులునకు శృణుమతి అనే భార్య ఉంది. ఆ భార్యకు సోదరుడు ఈ ధృష్టకేతువు. అలాగే చేకితానః, ఈయన యాదవ వంశానికి చెందినటువంటి రాజు, పరాక్రమవంతుడు. అలాగే కాశీరాజః, కాశీదేశపు రాజు కూడా ఎదురుగా పాండవ సైన్యంలో కనిపిస్తున్నాడు. ఎలాంటి వాడు అంటే వీర్యవాన్, పరాక్రమవంతుడైన కాశీరాజు ఎదురుగా కనిపిస్తున్నాడు. ఇంకెవరున్నారు? పురుజిత్ కుంతిభోజశ్చ. పురుజిత్, పురుజిత్ అనేటువంటి వాడు కుంతిభోజునికి కుమారుడు. కుంతిభోజుడు కుంతి యొక్క నాన్నగారు. కాబట్టి కుంతీదేవి యొక్క తండ్రి, కుంతీదేవి యొక్క సోదరుడు, వీళ్ళిద్దరూ కూడా ఎదురుగా సైన్యంలో కనిపిస్తున్నారు. పురుజిత్ కుంతిభోజశ్చ చైబ్యః. చైబ్యః అంటే శిబి వంశానికి చెందినటువంటి వాడు. శిబి చక్రవర్తి వంశానికి సంబంధించిన చైబ్యుడు కనిపిస్తున్నాడు. ఇతనెవరు? ఇతనికి పాండవులకి సంబంధం ఏమిటి అంటే ధర్మరాజుకు దేవిక అనే భార్య ఉంది. ఆ భార్య యొక్క తండ్రి గారు అంటే మామగారు అని అర్థం. ఇంతమంది కనిపిస్తున్నారు. నరపుంగవః అంటే నరులలో ఉత్తమమైనటువంటి వాడు. వీళ్ళంతా గొప్పవాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. ఇంకా ఎవరెవరున్నారంటే యుధామన్యుశ్చ విక్రాంత, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇంకా ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? యుధామన్యుడు అనే పరాక్రమవంతుడు కనిపిస్తున్నాడు. అలాగే ఉత్తమౌజుడు అనే ఇంకో పరాక్రమవంతుడు కనిపిస్తున్నాడు. వీరిరువురు ఎవరు? ఎంతటి పరాక్రమవంతులు అనంటే
అర్జునుని రథానికి వీరిరువురు కూడా ఒకరు కుడివైపు చక్రం వద్ద మరొకరు ఎడం వైపు చక్రం వద్ద ఉంటూ అర్జునుని రథానికి కాపలాగా యుద్ధం చేసేటువంటి వారనమాట. యుధామన్యుడు, ఉత్తమౌజుడు వీరిరువురు కూడా గొప్ప పరాక్రమవంతులే. అంతేకాకుండా సౌభద్రః సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడున్నాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ద్రౌపదేయాః చ ద్రౌపది యొక్క కుమారులు కూడా ఉన్నారు, అంటే ఉప పాండవులు కూడా ఉన్నారు. ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శృతసేనుడు, శతానీకుడు అనే ఉప పాండవులు కూడా ఎదురుగా కనిపిస్తున్నారు. ఎవరిని చూసినా కూడా సర్వ ఏవ మహారథాః, సర్వే ఏవ మహారథాః అని పదచ్ఛేదం. అంటే ఎవరిని చూసినా కూడా అందరూ కూడా సైన్యంలో మహారథులులాగానే కనిపిస్తున్నారు. మహారథులు అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఏకకాలంలో తనను తన సారథిని రథాన్ని రక్షించుకుంటూ 10,000 మందితో యుద్ధం చేయగలిగే యోధులు, పరాక్రమవంతులు. పాండవ సైన్యంలో ఎవ్వరిని చూసినా సరే అందరూ మహారథుల్లాగానే కనిపిస్తున్నారట. అందరూ భీమార్జునులతో సమానమైన వారుగా కనిపిస్తున్నారు. అందువల్ల దుర్యోధనుడు కాస్త భయంతో ద్రోణాచార్యుల వారి వద్దకొచ్చి ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. అంతేనా? ఇంతవరకేనా? ఎంతసేపు అవతల సైన్యం గురించేనా మాట్లాడడం అనంటే, లేదు లేదు, కౌరవ సైన్యం గురించి కూడా మాట్లాడాడు దుర్యోధనుడు. ఏం మాట్లాడాడు అనే విషయాన్ని తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకొచ్చి మీతో పంచుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.